ఒకసారి ఆడకొంగ 3 గుడ్లు పెట్టింది. అప్పుడు మగకొంగ చెప్పాడు, అభినందనలు, నువ్వు అమ్మ అవ్వబోతున్నావు. ఆడకొంగ చెప్పింది, నువ్వు నాన్న అవ్వబోతున్నావు. ఈ మాటలన్నీ ఒక తోడేలు దాక్కుని వింటూ ఉంది. ఇంతలో ఒక బాతు వచ్చి, నేను కూడా మామయ్య అవ్వబోతున్నాను అని చెప్పింది. ఆడకొంగ చెప్పింది, ఎందుకు కాదు, ఖచ్చితంగా. బాతు చెప్పింది, రండి, నది ఆ వైపున కొన్ని చేపలు చిక్కుకొని ఉన్నాయి, ఈ సంతోషంలో వెళ్లి తిందాం. తోడేలు మనసులో, వెళ్ళండి వెళ్ళండి, ఈ రోజు మీకు సంతోషం చూపిస్తాను అని అనుకుంది. మగకొంగ అన్నాడు, అయితే రండి వెళుదాం. అలా ముగ్గురు నది దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో తోడేలు వచ్చి ఆ 3 గుడ్లను తిని వెళ్లిపోయింది. కొద్దిసేపటికి మగకొంగ ఆడకొంగ తిరిగి వచ్చి చూసేసరికి గుడ్లు కనిపించలేదు. ఆడకొంగ ఏడుస్తూ, నా గుడ్లెక్కడపోయాయి అని అడిగింది. మగకొంగ చెప్పాడు, ఏదో అడవి జంతువు తినేసి ఉంటుంది. ఆడకొంగ బాధగా, ఇలా ప్రతిరోజూ తింటే నేను ఎలా అమ్మవుతాను అని అడిగింది. మగకొంగ చెప్పాడు, నువ్వు బాధపడకు, నేనొక ఉపాయం చూస్తాను అని చెప్పి మగకొంగ ఎగిరి వెళ్లి గుడ్డు ఆకారంలో ఉన్న ఒక రాయిని తీసుకువచ్చి గూడ్లో పెట్టాడు. ఆడకొంగ అడిగింది, ఇది రాయి కదా, దీనితో పిల్ల ఎలా పుడుతుంది? మగకొంగ నవ్వుతూ, నువ్వు చూస్తూ ఉండు, నేనేమి చేస్తాను అన్నాడు. మరుసటి రోజు తోడేలు మళ్లీ వచ్చింది. ఈరోజు ఒక్క గుడ్డే ఉంది, దీన్నే తినేస్తాను అని అనుకుంది. అది తినబోయేసరికి అది రాయి అని తెలిసి తోడేలు నోరు నొప్పిపెట్టింది. తోడేలు కోపంగా, పర్లేదు, వీళ్ల గుడ్లను వదలను అని వెళ్లిపోయింది. ఆడకొంగ చెప్పింది, ఇది మన గుడ్లను రోజూ తింటూనే ఉంటుంది. మగకొంగ అన్నాడు, దానికి నాకొక ప్లాన్ ఉంది, నాతో రా. అలా ఇద్దరూ ఎగిరి ఒక సింహం దగ్గరకు వెళ్లారు. సింహం అడిగింది, ఎందుకొచ్చారు? మగకొంగ చెప్పాడు, ఒక తోడేలు చెబుతోంది, నేను సింహాన్ని చంపేస్తాను, తర్వాత అడవంతా నా రాజ్యం అవుతుంది అని. సింహం కోపంగా, అది నా గుహలోకి వస్తే చూస్తాను అని చెప్పింది. అలా కొంగలు తిరిగి వచ్చాయి. మరుసటి రోజు తోడేలు దాక్కుని చూస్తోంది. ఆ సమయంలో ఆడకొంగ గట్టిగా, రా, నేను గుడ్లు పెట్టే సమయం వచ్చింది. ఇప్పటి వరకు మనం సింహం గుహలో 8 గుడ్లు పెట్టాం, ఇవాళ్ల 9వదవుతుంది అని చెప్పింది. తోడేలు ఇది విని, అబ్బా, గుడ్లు సింహం గుహలో ఉన్నాయా అని అనుకుని వెంటనే అక్కడికి పరిగెత్తింది. సింహం గుహలోకి తోడేలు వెళ్లగానే సింహం అనుకుంది, ఇది నన్ను చంపడానికి వచ్చిందని. వెంటనే తోడేలను పట్టుకుని చంపేసింది. అక్కడి నుంచి మగకొంగ ఆడకొంగ చెట్టు వెనుక దాక్కుని ఇదంతా చూసి చాలా సంతోషపడ్డారు. నీతి, అత్యాశ లేదా లోభం చివరికి నాశనం చేస్తుంది.